హాయ్ అండి. ఈ వీడియోలో చూపించే హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. పఫ్ హ్యాండ్స్ అండి. హ్యాండ్ పొడవు వచ్చేసి నార్మల్ హ్యాండ్స్. హ్యాండ్ పొడవు 5 ఇంచులండి. చూడండి, పఫ్ కూడా మీడియం, మరి పెద్ద కాకుండా చిన్న కాకుండా మీడియం పైపింగ్ స్టిచ్ చేశానండి నెక్కి, హ్యాండ్స్కి. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ కూడా మెత్తటి క్లాత్ అండి, జారిపోయే క్లాత్. అయినా ఎక్కడ ముడత అనేది క్లాత్ ఎక్స్ట్రా కావడం, లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కావడం అలా ఎక్కడ లేదండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి, ఇది కట్ చేద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులండి. ఖర్చుకి కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు క్లాత్ కావాలి కదా. ఖర్చుతో సహా 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ 4 ఫోల్డింగ్స్ ఉందండి, 4 మడతల పైన ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు, ఓపెన్స్ వచ్చేసి మనకు అపోజిట్ అండి. ఈ విధంగా 6 ఇంచులకు ఇటు సైడు అటు సైడు మార్క్ పెట్టుకొని లైన్ డ్రా చేశాను ఇందాక నేను. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బ్లౌజు కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అది చెక్ చేసుకొని హ్యాండ్ వెడల్పు మార్క్ చేస్తాం కదండి. 8.5 ఉంది. 8.5 వచ్చేలా నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు, చిన్న సైజ్ బ్లౌజ్ అండి, అందుకే 3 ఇంచులకు మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేయాలి. ఖర్చు కోసము 1.5 బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఖర్చు ఎంత వదులుతామో అంత ఖర్చు వదలాలి. ఇక్కడ కూడా ఖర్చుకి 1.5 మనము బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా 8.5 వచ్చేలా, అందుకని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఫోల్డింగ్ వైపున మనము పఫ్ ఎంత అయితే పెట్టాలనుకుంటామో అంత మార్క్ చేయాలి. నేనైతే 2.5 ఇంచులకు మార్క్ చేస్తాను అండి, మీడియం పెట్టమన్నారు. 5 ఇంచుల వరకు అయినా మార్క్ చేసుకోవచ్చు, పఫ్ పెద్దగా వస్తుందండి. అవి కొంచెము బార్డర్ ఉన్న శారీస్కి అయితే బాగుంటుంది. ఇది నార్మల్ శారీ అండి, క్రేప్ శారీ, కాబట్టి 2.5 ఇంచులు పెడుతున్నాను పఫ్. ఇదే 2.5 ఇంచులు మనము హ్యాండ్ పొడవు ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసుకున్నాము, అక్కడ కూడా మార్క్ చేయాలండి 2.5 ఇంచులు. విధంగా మార్కింగ్ చేసుకొని డబ్బా షేప్లా వస్తుంది, మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ వైపున 1.5 ఇంచు మార్క్ చేసుకొని మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా మార్క్ చేస్తాం నార్మల్ హ్యాండ్కి ఆ విధంగా మార్క్ పెట్టుకోవాలండి. నార్మల్ హ్యాండ్కు హ్యాండ్ షేప్ ఎలా తీస్తామో అలా షేప్ తీయాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి పఫ్ కోసము ఈ పఫ్ దగ్గర నేను 3 ఇంచులు తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, హైట్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్కి 1.5కి ఎలా మార్క్ చేసుకుంటాం ఫోల్డింగ్ వైపు నుండి, ఆ విధంగా 1.5కి మార్క్ చేసి నార్మల్ హ్యాండ్కు హ్యాండ్ షేప్ ఎలా తీస్తామో అలా షేప్ తీయాలండి. ఇక్కడ వరకు ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చేలా ఇలా షేప్ తీయాలి. అంతే ఫ్రెండ్, చాలా సింపుల్. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలా కట్ చేస్తున్నానండి. నైట్ టైంలో అండి, టైం యాక్చువల్గా 8 అయింది, అందుకే కొంచెం క్లియర్గా కనబడట్లేదేమో మార్కింగ్. ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. మనము 2.5 ఇంచులు హైట్ తీసాం కదా పఫ్ కోసము, అక్కడ టక్స్ పెట్టాలి. మనం అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ 4 మడతల పైన ఉందండి, 4 ఫోల్డింగ్ చేశాను. దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పెట్టి చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ జెయింట్స్ పడతాయండి నాకు. హ్యాండ్కి మెయిన్ లైనింగ్ క్లాత్కి 2 సైడ్ జెయింట్స్ పడుతుంది, మెయిన్ క్లాత్కి జెయింట్స్ పడుతుంది. జెయింట్స్ కోసం కట్ చేసి పెట్టుకున్నాను నేను క్లాత్ వచ్చేసి. ఇప్పుడు హ్యాండ్కి జెయింట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా జెయింట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎటువైపు అయితే జెయింట్ పడుతుందో అటువైపు ఈ మనం జెయింట్ చేసే ఈ పీసు త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. వెడల్పు ఉన్నది పైన వేయాలి. ఈ విధంగా జెయింట్ చేశాక మనకు వన్ సైడ్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా హ్యాండ్ ఫోల్డింగ్, దాన్ని బట్టి అది ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయాలి సేమ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా జెయింట్ చేశానండి నేను. క్లాత్ నాకు పట్టింది, మెయిన్ క్లాత్ కూడా జెయింట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కింద పెట్టి బ్లౌజ్కి పైపింగ్ వేయమన్నారండి, నెక్కి హ్యాండ్స్ కూడా పైపింగ్. లైనింగ్ మెయిన్ క్లాత్ ఇప్పుడు జెయింట్ చేస్తాను. లైనింగ్ క్లాత్ దానిపైన మెయిన్ క్లాత్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైవైపు ఉంది, మనకు కనపడేది రైట్ సైడ్ అండి మెయిన్ క్లాత్. ఈ విధంగా దానిపైన పెట్టి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టి చుట్టూ జెయింట్ చేయాలి, లూజ్ కుట్టేసుకోవాలి.
గమ్ము బాటిల్ ఉంటే అతకబెట్టుకోవచ్చండి. ఇలా జాయిన్ చేసే పని ఉండదు, ఇంకా ఈజీ అయిపోతుంది. కటింగ్ చేసినప్పుడు ఎంబటి అతకబెడితే అయిపోద్ది. ఇలా జాయిన్ చేశాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా చేంజ్ చేసుకోవాలండి. లైనింగ్ మెయిన్ క్లాత్ పఫ్ కోసము కటింగ్ చేసినప్పుడు టక్స్ పెట్టాం కదా, అవి మళ్ళీ కట్ చేస్తున్నాను. కనపడట్లే మెయిన్ క్లాత్ పైన. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాలండి. ఈ టక్స్ ఉంది కదా, అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. చిన్నగా పెట్టాలి ఫ్రిల్స్, పెద్ద పెట్టకూడదు. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెడుతూ స్టిచ్ వేయాలి. ఇలా ఈ కట్స్ పెట్టాము కదా, అక్కడి వరకు ఫ్రిల్స్ పెట్టాలి. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెడితే చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి కింద పైపింగ్ వేద్దాం. హ్యాండ్కి పైపింగ్ వేయాలి అంటే వన్ సైడ్ 4D స్టిచ్ చేసుకున్నానండి. నార్మల్ పైపింగ్ వేసేస్తున్నాను, థ్రెడ్ పైపింగ్. వన్ సైడ్ పైపింగ్ క్లాత్కి 4D వేసి ఇలా మెయిన్ క్లాత్కి జాయిన్ చేయాలి. ఇలా టక్స్ పెట్టాలి అక్కడక్కడ. ఇప్పుడు థ్రెడ్ మనం స్టిచ్ చేసాం కదా, జాయిన్ చేసాం కదా, అందులో థ్రెడ్ పెట్టి విధంగా ఈ పైపింగ్ క్లాత్ ఫోల్డ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా స్టిచ్ వేయాలి. ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ హ్యాండ్కి పైపింగ్కి మిడిల్లోనే వేయాలి. స్టిచ్ నీట్గా అనిపిస్తుంది చూడడానికి. ఈ విధంగా స్టిచ్ వేసి మనం ఎమింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా కుట్టైనా వేసుకోవచ్చు అండి. నేను ఇంకొక స్టిచ్ చేసేస్తున్నాను. ఎమింగ్ చేసే పని కూడా పైపింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా సింపుల్ అండ్ బాగుంటుంది. ఇలాంటి స్మూత్ క్లాత్ కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టుకొని ఈ విధంగా పఫ్ పెడితే చాలా బాగుంటుందండి. సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా పఫ్ పెట్టాను చూడండి. కింద పైపింగ్ వేయాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునేవారు ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేసి ట్రై చేయండి, బాగా కుదురుతుందండి. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.